వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. గద్దర్ పేరు మరోసారి చర్చలోకి వచ్చింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు విధి విధానాలు, నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి నరసింహరావు చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కానీ కమిటీ ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరిని సంప్రదించకుండానే ఏకపక్షంగా కమిటీని ప్రకటించారని కొందరు సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అసలు గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇవ్వడమేంటనే చర్చ కొనసాగుతుంది. ఎందుకు గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇవ్వడం సరైందేనా? ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరిని సంప్రదించకుండానే గద్దర్ కమిటీని ఏర్పాటు చేశారా? ఇదే అంశం గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేస్తున్న వారికి గద్దర్ అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనిపై కొంతమంది అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గద్దర్ అవార్డు సినీ ప్రముఖులు కొంతమంది ఇష్టంగా, మరికొంతమంది అయిష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నటుడు, నిర్మాత మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, చిత్ర పరిశ్రమలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఇప్పుడు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గద్దర్ అవార్డును కొందరు ఇష్టంగా, మరికొందరు అయిష్టంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇష్టము అయిష్టము కన్నా కూడా అంటే గద్దర్ గారి మీద అవార్డు ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు దాదాసాహెబ్ అవార్డు లాగాను మిగతా ఒక స్పెషల్ అవార్డు గద్దర్ గారి పేరు మీద సినిమా ఫీల్డ్ కు ఒక స్పెషల్ అవార్డు ఇవ్వడంలో ఏ అభ్యంతరం ఉండదు. ఆయన అందరూ గౌరవిస్తారు. కానీ నంది అవార్డ్స్ ప్లేస్ లో ఆయన ఒక సిద్ధాంతానికి ఒకదానికి అంకితమైన ఆయన. ఈ సినిమా అనేది ఒక సిద్ధాంతానికి అంకితమైన సినిమా ఫీల్డ్ కాదు. ఇది అందరూ అన్ని సిద్ధాంతాలని ఇముడ్చుకున్న సినిమా పరిశ్రమ ఇది. ఇక్కడ ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వటం అనేది సబబు కాదు. అది ఆయన పేరు మీద మహా వ్యక్తి, ఆయన నాకు బాగా మిత్రుడు, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు ఇవ్వడంలో ఎవరికి గద్దర్ గారి పేరు మీద ఇవ్వండి, బ్రహ్మాండమైన అవార్డు. ఒక అవార్డు లో ఉన్నాయి, చాలా అవార్డులు అలా ప్రత్యేకమైన పేర్ల మీద అవార్డులు ఉంటాయి. ఆ అవార్డు ఆయనకి ఇవ్వండి. నంది అవార్డ్స్ అనేది, నంది అనేది అందరికి కామన్ కదా. అలాగే నంది ప్లేస్ ఇంకో పేరు పెట్టండి, అందరికి కామన్ అయ్యేది. ఒక వర్గానికో ఒక ఇజానికో కట్టుబడిన పేరు మీద ఇస్తే, నేను ఒక సినిమా తీస్తాను, నాకు గద్దర్ గారి ఇజానికి సంబంధం లేదు, నేను ఆయన పేరు మీద నేను ఎట్లా తీసుకుంటాను? ఆయన నిజం వేరు, ఆయన సిద్ధాంతం వేరు, ఆయన గొడవ వేరు, ఆయన మావోయిస్ట్ సపోర్టరు, ఆయన వేరు. అది మంచా చెడా తర్వాత విషయం. ఆయన సిద్ధాంతం వేరు. నేను ఆ సిద్ధాంతాన్ని, ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాను. మనిషిగా, వ్యక్తిగా ఆయన గౌరవిస్తాను, కానీ ఆయన సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకిస్తాను. అది అలా ఇండస్ట్రీ అనేది అన్ని సిద్ధాంతాలని ఇముడ్చుకున్న ఇండస్ట్రీ ఇది. ఒకళ్ళకి ఒక సిద్ధాంతానికి కట్టుబడిన ఇండస్ట్రీ కాదు ఇది. ఓపెన్ టు ఆల్. ఇక్కడ మీరు ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని పేరు మీద ఇస్తామంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అందుకనే అది ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం అనాలోచించారా, ఏదో ఒక ఎమోషనల్ గా పొలిటికల్ జిమ్మిక్ లాగా దీన్ని కూడా, ఈ అవార్డును కూడా పొలిటికల్ జిమ్మిక్ గా వాడుకుంటానికి ఉపయోగించుకుంటారు తప్పితే ఒక సిన్సియారిటీ కనపడలేదు దీంట్లో. ఈ అవార్డులు ఇవ్వడంలో ఎన్నాళ్ళ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వడానికి పేరు పెట్టాలి. నంది అవార్డుని ఆంధ్రాకి పరిమితం, నంది మనకు కాదు. సరే, మీరు ఏం అవార్డు పెడతారో పేరు పెట్టండి. తెలంగాణకి సంబంధించిన మంచి పేరు, అన్ని సిద్ధాంతాలకి, అన్ని వర్గాలకి సముచితమైన, అందరికీ ఆమోదయోగ్యమైన పేరు ఉండాలి. ఈయన అందరికీ ఆమోదయోగ్యమైన పేరు కాదు. ఈయన ఒక కమ్యూనిజం, ఒక మావోయిజానికి సంబంధించిన మనిషి ఈయన. ఆ తర్వాత చివరిలో కాంగ్రెస్ లో చేరి ఉండొచ్చు కాక, తర్వాత కాంగ్రెస్ లో అంటే చిట్టిబాబు గారు ఆయన చిత్ర పరిశ్రమలో పాటలు రాశారు, ఆయన కొన్ని సినిమాల్లో యాక్ట్ కూడా చేశారు. అయినప్పటికీ సినిమా ఫీల్డ్ తో సంబంధం లేని వ్యక్తిగానే చూస్తారా ఆయన్ని? సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తి కాదని ఎవరు అంటలేదండి. ఆయన ఒక ఇజానికి, ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన ఒక సిద్ధాంతాన్ని, ఇండస్ట్రీ అనేది ఒక సిద్ధాంతానికి కట్టుబడిన ఇండస్ట్రీ కాదు ఇది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అన్ని సిద్ధాంతాలని, అది కాంగ్రెస్ సిద్ధాంతం, తెలుగుదేశం సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ప్రజానాట్యం సిద్ధాంతం, అన్ని సిద్ధాంతాలని ఇముడ్చుకున్న ఇండస్ట్రీ ఇది.
సో అందరికీ ఆమోదయోగ్యమైన సింబల్ ఉండాలి కానీ ఒక ఈ సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తి మీద ఇస్తామంటే ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి మేమందరూ ఎరిపప్పులుగా ఉండాలా? ఆ సిద్ధాంతాన్ని కాదంటే ఆ సిద్ధాంతం మా నెత్తి మీద రుద్దుతారా మీరు? ఆ సిద్ధాంతాన్ని మా పేరు మీద ఇచ్చి మా నెత్తి మీద రుద్దుతారా అని వాట్ ఈస్ దానికి ఒక విచక్షణ కావాలి. మరి అసలు ఈ ప్రభుత్వం గారడీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఒక గారడీ ముఖ్యమంత్రి, ఉన్నే మాటలు హడావిడి చేసి అంగమతి బీజీ రౌడీ భాష మాట్లాడుతూ మొన్న కూడా స్కూల్లో వెళ్ళి చెప్పు దిగేదా కొడతాను స్కూల్ పిల్లల ముందు. ఇలాంటి ఒక వ్యక్తి ఇలాంటివన్నీ ఇలాగ అనాలోచితంగా విశ్లేషణ లేకుండా చేసే నిర్ణయాలు ఆయన పేరు మీద ఇచ్చేస్తాం ఏదో ఒక అప్పటికప్పుడు దీన్ని మెప్పు పొందడం కొని. మన కమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మ అమ్మలాంటిది, ఇంకో తోటికి వెళ్తే రాజులు భోజులు అంటాం. ఇలా ఇవన్నీ ఎవరికైనా అక్కడికక్కడ తాళం వేసేసి ఎక్కడికక్కడ మెప్పు పొందాలనుకునే బాపత్తులు చేసే నిర్ణయాలు తప్పితే ఇది సముచితంగా ఇండస్ట్రీలో అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని సిద్ధాంతాల వాళ్ళు ఉన్నారు. సో అందరికీ ఆమోదయోగ్యమైన పేరు మీద అవార్డులు ఇవ్వాలి అని ఉండాలి తప్పితే ఆ విశేషణ కావాలి. కానీ చిట్టిబాబు గారు నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇచ్చేవారు. నంది 2 రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి చెందినది కాదు. నంది అనేది ఆమోదయోగ్యంగానే ఉంది కదా, దాన్ని ఎందుకు ఆపారంటారు ఇప్పటి వరకు? లేదు, నంది అవార్డు అనేది పేరు మీద వచ్చింది ప్రాబ్లం. నంది అనేది ఆంధ్ర వాళ్ళకి పేరు. సో నంది మనకు కాదు, మనం తెలంగాణ పేరు ఏదో పెట్టాలి అని అనుకున్న దాంట్లో తప్పు లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే పేరు మీద కాదు, అది ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారు. ఇది మన పేరు మనం పెట్టుకోవాలనుకున్నారు అంతవరకు, కానీ పెట్టలేదు. పెట్టుకోవాలనుకున్నారు కానీ పెట్టలేదు, అది తప్పు లేదు. తెలంగాణ వాదానికి తెలంగాణకి సంబంధించి పేరు పెట్టి, బట్ ఆ పేరు ఏ పేరు మీద ఇచ్చినా ఆ పేరు అన్ని వాదాలకి అన్ని సిద్ధాంతాలకి సమానమైన ఈక్వల్ గా ఉండేదిగా ఉండాలి. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి పేరు మీద ఇస్తే రేపు ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు వచ్చి వేరే పార్టీ సిద్ధాంతం వ్యక్తుల పేరు మీద ఇస్తామంటారు. అంగీకరించగలమా? ఎందుకది పిచ్చి ఆలోచన? ఆయన పేరు మీద ఇవ్వండి, ఆయన ఎవ్వరూ కాదనలేదు. ఆయన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అవార్డు, స్పెషల్ అవార్డు గద్దర్ గారు ఇస్తే హ్యాపీ, సంతోషం, అందరూ సంతోషిస్తారు, ఎవరు కాదు. కానీ మొత్తం అవార్డు ఆయన పేరు మీద అంటే ఆయన సిద్ధాంతం ఆయన సిద్ధాంతం మీద ఆయన చేతుల మీద ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడానికి వేరే సిద్ధాంతంలో కట్టుబడి ఉన్నాం అలాంటి వాళ్ళు తీసుకోలేము కదా. రైట్. చిట్టిబాబు గారు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు గద్దర్ అవార్డులు మీద కొంచెం రచ్చ జరుగుతుంది. కొందరైతే ఇవ్వాలని, కొందరైతే వద్దు అనే రచ్చ జరుగుతుంది. కారణం ఏంటి? యాక్చువల్గా గద్దర్ అనే వ్యవహారం పక్కన పెడితే ఈ గొడవకు ఆజ్యం పోసింది కేసీఆర్. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో అన్నిటికీ పేర్లు మార్చావు, ఒప్పుకుందాం. ఏది లేపాక్షికి పేరు మార్చి గోల్కొండ చేసావు, నష్టమేం లేదు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి డిఫరెన్షియేషన్ చేసేసావు, సరే నీ ఇష్టం. ఇలా ప్రతిదాన్ని ఏదో రకంగా మార్పులు చేసుకుంటూ నంది దాకా వచ్చి ఆగింది వ్యవహారం. నంది ఆంధ్రాకు చెందింది అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక అడ్డగాడిద వాగింది. చెప్పాలా? ఆయనకు ఏ సంస్కారం ఉందో తెలియదు, అట్లాంటి మనిషి 10 ఏళ్ళు ఎలా ఉన్నాడో తెలియదు. ఓ గాడిద నందిని ఆంధ్రాకి అంటగట్టింది. ఆంధ్రాలో ఉంది మహానంది. ఇది మహానంది అవార్డులు కాదు, నంది అవార్డు. తెలంగాణలో శివలింగాల ముందు నందులు లేవా? ఉన్నాయి కదా. ఆ గాడిద కనబడలా, ఆ గాడిదకి కనబడక తెలంగాణ నంది ఆంధ్ర నంది అనుకొని అక్కడ ఆపాడు. ఇన్ని రోజులు ఆగిపోయిన అవార్డులు ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాలి, ఆ పురస్కారం వీళ్ళకి అందాలి అని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆలోచించింది. ఏది ఇస్తే బాగుండంటే ఆ టైంకి అనుకోకుండా గద్దర్ గారి మరణం జరిగే టైంలో ఈయనకంటూ ఏదన్నా ఒకటి ఇస్తే బాగుండు స్మారకం లాగా అంటే టైంకి ఇది ఒకటి దొరికింది వాళ్ళకి, అంతే. అనుకోకుండా ప్రతిపాదించారు. అది ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అంతా దాని మీద వచ్చింది. బట్ యాక్చువల్గా అప్పుడే ఆ సీఎం స్థానంలో ఉన్న గాడిద ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు ఈ రచ్చ ఉండేది కాదు. బేసికలీ చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు అన్న దాంట్లో న్యాయం ఉంది, నేను ఒప్పుకుంటా. ఆయన దానికి సంబంధం దీనికి సంబంధం లేదు, మీరు ఎలా ఇస్తారు? ఇంకా సినిమా ఇండస్ట్రీలో మహామహులు లేరా? తెలంగాణకు చెందిన వాళ్ళు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఓ సీనియర్ కెమెరామెన్ పేరు మీద ఇవ్వచ్చు, ఓ సీనియర్ ఎడిటర్ పేరు మీదనూ ఇవ్వచ్చు. సినీ రంగానికి చెందిన 24 క్రాస్ నటీనటులనే కాదు, సీనియర్ దర్శకుడి పేరు మీద ఇవ్వచ్చు, సీనియర్ నిర్మాత పేరు మీద ఇవ్వచ్చు.
సీనియర్స్ సినీ రంగానికి సేవ చేసినటువంటి సీనియర్లకి ఇవ్వాల్సిన స్మారకం ఇవ్వచ్చు. ఈయనకి ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళన్న గొడవ కరెక్టే, కానీ దీనికి ఆర్జం పోసింది అక్కడ. యాక్చువల్గా ఆయన్ని టార్గెట్ చేయకుండా వీళ్ళు ఇలా కొట్లాడుకుంటారు. బట్ వీళ్ళ దాంట్లో కూడా అర్థం ఉంది, అది కూడా ఒప్పుకుంటారు. ఇది జరిగింది యాక్చువల్గా వ్యవహారం. బట్ గద్దర్ భావాలు ఆదర్శాలు వేరుగా ఉంటాయి. ఆయన ఒకే సిద్ధాంతాన్ని అంటే ఇప్పుడు ఏంటంటే అతన్ని తీసుకొచ్చి సినిమా ఫీల్డ్ లోకి అవార్డులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం. బికాజ్ ఆయన పేరు మీద సినిమా ఇండస్ట్రీకి అవార్డులు ఇస్తే వీళ్ళందరూ కూడా ఆయన సిద్ధాంతాలని ఆమోదించినట్టేగా. ఎందుకు ఒప్పుకోవాలి? అదొక ఒక పర్సన్కి చెందినది. ఆయన గొప్పోడే కాదనం, అతని ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ వేరు కదా, వీళ్ళందరూ థింకింగ్ వేరు. వీళ్ళు కూడా ఇండివిజువల్ మనుషులే. సో అతని సిద్ధాంతాలని వీళ్ళందరూ ఆయన అడుగుజాడల్లో నడిచినట్టు, ఆయన ఆమోదించినట్టు, ఆయన ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ సినీ పరిశ్రమ ఓకే అన్నట్టుగా కన్వే అవుతుంది. చిట్టుబాబు గారు కూడా అదే అంటున్నారు. ముఖ్యంగా ఈ గద్దర్ అవార్డులు వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, పర్టికులర్ గా ఈ సినిమా రంగానికి కాదు. ఎందుకంటే సినిమా రంగంలో చూస్తూ ఉంటాం మనం, ఇప్పుడు సామాజిక సేవ చేసే వాళ్ళు ఐటమ్ సాంగ్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. దానికి గద్దర్ అవార్డు ఇస్తున్నాం, పలానా ఐటమ్ సాంగ్ అంటే బాగోదు కదా. నిజంగా బాగోదు, అది మళ్ళీ అవమానించినట్టే కదా. అట్లా ఉంటుంది అంటే పర్సన్ పేరు మీద కాకుండా. అందుకే ఇంతకు ముందు కూడా ఏదో ఒక మనిషి నీవు ఇంకేదో నీకు నంది, అప్పుడు ఆయన ఇదే నంది కూడా కంటిన్యూ చేయొచ్చండి. ఇది ఆంధ్ర నంది, తెలంగాణ నంది కాదు. నంది అవార్డులే, నంది అవార్డు పురస్కారాలు తెలంగాణ, నంది అవార్డు పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వచ్చు, నష్టమేం లేదు. దాని పేరు మార్చాల్సిన అవసరం అయితే లేదు. మీరు చెప్తున్నట్టు గతంలో ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అయితే నంది అవార్డు నంది ఆంధ్రాకి సంబంధించింది అనుకోవడం కూడా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుంది అనుకోవచ్చు. ఈ రేవంత్ రెడ్డి అదే నంది పేరు మీద ఇవ్వచ్చుగా. అదే అడుగుతున్నాను నేను, అదే అడుగుతున్నా. ఎందుకంటే మహానంది అవార్డులు కాదు కదా, ఇవ్వచ్చు. కానీ ఏంటో ఆ టైంకి అతనికి ఏమనిపించింది అంటే, టైంకి ఒక మనిషి అదే టైంకి పోయినప్పుడు స్మారకం ఇస్తే బాగుండు ఆలోచిస్తే, ఆ టైంకి ఇది ఖాళీగా ఉంది, ఈ పొజిషన్ ఖాళీగా ఉంది, దీనికి అంటగట్టారు అంతే. మేబీ ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. ఆ టైంలో కనుక సినిమా ప్రముఖుల నిర్ణయాలని వాళ్ళని ఒకసారి పిలిచి, మేము ఇలా అనుకుంటున్నామండి, మీకు ఆమోదయోగ్యమేనా అని ఒక మాట అడిగి ఉంటే వీళ్ళు వాళ్ళ భావాలు చెప్పేవాళ్ళు, అక్కడ ఏదో ఉండేది. సొంతంగా నిర్ణయం తీసుకొని మీరు ఎందుకు రావట్లేదు అనేసరికి ఇదైంది. అండ్ ఇంకొకటి కూడా, ఈవెన్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చిన్న తప్పు ఉంది. కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీ నుంచి 4 పెద్దలు వెళ్తే బాగుండేది. ఆయనకు కూడా పర్లేదులే వచ్చారు అనుకునేది, ఎవరు రాలా. ఆయన అలిగాడు కొంచెం. ఓకే, ఇది కూడా ఉంది ఒక సిచ్యువేషన్. వీళ్ళని అడిగితేనే ప్రెసిడెంట్ దిల్ రాజు గారు ఊర్లో లేరండి, ఆయన వచ్చిన తర్వాత అందరం కట్టగట్టుకొని వద్దాం అనుకున్నాము, మీరు అప్పటి వరకు ఉండండి అక్కడే అన్నట్టుగా, మీరే తొందరపడి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు, మేము వచ్చేవరకు ఆగొచ్చుగా అన్నట్టుగా వీళ్ళు. ఆయన ఏదో చేసినప్పుడు అంటే ప్రతి ఇండస్ట్రీకి ఆయన సినిమా ఇండస్ట్రీ సినిమాటోగ్రఫీ మంత్రి రావచ్చు, కానీ వీళ్ళు వెళ్ళలా. అక్కడ కూడా చిన్న పెదవి విరుపు అనేది ఉంది, అంతమించి ఇంకేం లేదు. సో వీళ్ళకి నచ్చినట్టు ఒక అవార్డును అంటగట్టేశారు. మేము ఏదో నిర్ణయం అంటే మిమ్మల్ని అడిగితే మీరు డిస్కషన్కి మీరు రాలా, మీరు డిస్కషన్కి రానప్పుడు మాకు నచ్చింది మేము చేస్తాం అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం. మమ్మల్ని అడిగి నిర్ణయం తీసుకోవచ్చు కదా అని వీళ్ళు. మీరు ఎప్పుడు అంటే వీళ్ళు ఎప్పుడు పిలిచారో, వాళ్ళు ఎందుకు రాలేదో ఇక అది వాళ్ళ వ్యవహారం. మొన్న టీఎఫ్సీసీ చైర్మన్గా ఆయన ఎవరో గెలిచారు కదా, అప్పుడు వీళ్ళు వెళ్ళారు, ప్రెసిడెంట్ వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. అండ్ ఈవెన్ ఇప్పుడు చిరంజీవి గారు కూడా చొరవ తీసుకుని ఆయన ఏమన్నారు అంటే, ఏదో ఒక పురస్కారం ఇచ్చారు కదా, ఏముంది, అసలు ఇవ్వని దానికంటే ఇవ్వడం బెటరే కదా, తీసుకోండి అని ఆయన అంటున్నాడు. ఇట్లా ఉంది వ్యవహారం. కాకపోతే వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను నీ అవార్డు తీసుకుంటే నేను ఒప్పుకున్నట్టే కదా. నువ్వు ఎప్పుడో ఏదో కవిత రాసావు, దాన్ని నేను ఒప్పుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఎప్పుడో ఏదో పాట రాసావు, దాన్ని నేను ఒప్పుకున్నట్టే ఉంటుంది. నీ సిద్ధాంతాలని నేను ఒప్పుకోవాలి, A to Z నిన్ను నేను ఒప్పుకోవాలి. అలాగే నా దగ్గర కూడా కొన్నిటికి నీ పేరు వాడకూడనివి కూడా కొన్ని ఉన్నాయి, అవునా. ఏదో ఒక పాట ఉత్తమ సాంగ్ చేసామండి, అది కొంచెం సినిమాకి చెల్లుద్ది, నీకు చెల్లదు. ఒక వ్యాంప్ క్యారెక్టర్ ఉంది, ఓ సినిమాలో ఒక వేష క్యారెక్టరే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉత్తమంగా నటించింది, అద్భుతంగా నటించింది ఆవిడ. ఇప్పుడు వేదం సినిమాలో అనుష్కలాగా అద్భుతంగా నటిస్తే ఆమెకు ఒక ఉత్తమ నటి అవార్డు ఇచ్చాం. అప్పుడు గద్దర్ పేరు వాడలేము, మీకు అర్థమైంది. అవార్డు గ్రహీత ఏ క్యారెక్టర్కి ఇచ్చామో, ఎందుకు ఏం చేసాము చెప్పలేము, బాగోదు, ఆ సిచ్యువేషన్స్ చెప్పలేరు అంతే. అట్లాంటివి కానీ ఇంకా ఏం లేదు. ఇంకా కొన్ని సినిమాలు కొంతమంది క్రూరమైన క్యారెక్టర్, ఇప్పుడు జాకెట్ చింపే క్యారెక్టర్ చేస్తాడండి విలన్ బాగా చేసి అద్భుతంగా చింపాడు జాకెట్ అని ఆయనకు అవార్డు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. ఆయన విలనిజం పండించాడు, ఆ విలనిజం ఆయన జాకెట్ చింపే సీన్ కూడా ఉంది, ఉత్తమ విలన్ అవార్డు ఆయనకి ఇచ్చాం. ఇప్పుడు గద్దర్కి ఇవ్వలేంగా, గద్దర్ అవార్డు అయితే ఇవ్వలేము, గద్దర్ పేరు చెప్పలేము. చిట్టిబాబు గారు మీరేమంటారు, నిజమా? ఒకవేళ నిజంగానే వ్యాంప్ క్యారెక్టర్లు కానీ లేకపోతే
కొన్ని అభ్యంతరకర సీన్లలో నటించే వ్యక్తులు చాలా బాగా నటించి ఉండొచ్చు. కానీ ఈ గద్దర్ అవార్డు వాళ్ళకి ఇవ్వడం అనేది కొంత గద్దర్ని అవమానించినట్టే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది ఆయనకి అవమానమే. ఇప్పుడు ఒకటి ఉంది విజయ్ గారు, ఒకటి గద్దర్ పేరు మీద స్పెషల్ అవార్డు ఇస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఈ అన్ని అవార్డులు నంది అవార్డు లాగా గద్దర్ అవార్డ్స్ అంటే స్వీకరించడానికి ఆయన ఒక సిద్ధాంతాన్ని ఆయన ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి దాని మీదే బతికాడు. నేను దాన్ని అంగీకరించినట్టు అవుద్ది. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. వ్యతిరేకించి నేను ఆయన పేరు మీద ఎలా తీసుకుంటాను అవార్డు? ఇది ఇందాక అన్నట్టు గత ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం నంది ఆంధ్రాది అప్పుడున్న ఎమోషన్స్ వేరు కనుక అన్నారు. ఆయన గాడిదే అనుకుందాం. ఈ సన్నాసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడున్న ఈ బీజిరేవుడి భాష మాట్లాడే ఈ సన్నాసికి ఏం పోయింది? తెలంగాణ పెట్టచ్చు కదా ఈ సన్నాసికి. సో ఇవన్నీ వాళ్ళని నిందించడం, వీళ్ళని నిందించడం. ఇక్కడ ఎప్పటికప్పుడు ఆలోచన లేకుండా అప్పటికప్పుడు తోచిన నిర్ణయంగా మాట్లాడిన మాట ఇది. కానీ చిట్టుబాబు గారు, కానీ మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి అభిప్రాయాలు అన్నట్లు రాజులు ఆర్గనైజేషన్కి వెళ్ళి రాజులు గోజులు అంటాము. ఇలా ఏ ఆర్గనైజేషన్కి వెళ్తే వాళ్ళని పొగిడి మాట్లాడటము, అప్పటికప్పుడు అక్కడికక్కడ ఎంకలక్షణం తీర్చుకుంటాం. ఈ దౌర్భాగ్య లక్షణం ఉన్న ముఖ్యమంత్రి కనుక ఇలా నిర్ణయం తీశాడు. ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. అందరూ ఎవరు తీసుకోలేరు. అందరూ ఉత్తమ ఎంటర్టైన్మెంట్ సినిమా అని ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మోస్ట్ పబ్లిక్ ఎంటర్టైన్ సినిమా అవార్డు ఉంటుంది. అది ఆ సినిమాకి గద్దర్ వ్యతిరేకించే సినిమాలు అయ్యి, గద్దర్ వ్యతిరేకించే భావజాలం అయ్యి, దానికి గద్దర్ పేరు మీద ఇస్తాం అవార్డు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆలోచించకుండా అనాలోచితంగా ఈ ప్రభుత్వం అన్ని అలాగే చేస్తుంది. ఈ ప్రభుత్వానికి విచక్షణ లేదు. ఇవి ఏదో ప్రజలు మార్పు అన్నారు, ఏదో అధిగమిస్తామన్నారు, ఆశపడ్డారు, మార్పు పడ్డారు. ఈ ప్రభుత్వం ఏ విషయం కూడా ఆలోచన లేదు. అనాలోచితంగా చెప్పేయటము, తర్వాత దాన్ని సర్దుకుంటానికి రకరకాల మాట్లాడటం చేస్తుంది. ఆ అనాలోచితమైన చర్యల్లో ఇది ఒక భాగం. ఇక్కడ నంది ఆయన కాబట్టి వీళ్ళు అధికారులు వచ్చారు. మేము మారిస్తే ఎవరన్నా కాదన్నారా? ఈ పేరు తెలంగాణ తల్లి బొమ్మ మార్చారు, కార్లు రిజిస్ట్రేషన్ కి మార్చారు. ఎవరు కాదన్నారు? ఇది మార్చితే కాదన్నారా? ఏదో వాళ్ళు చేయలేదు కనుక అంటుంది. మీరు వచ్చారు, వాళ్ళు చేయని ఎన్నో మీరు చేశారు కదా ఈ 6 నెలల్లోనే. కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ నుంచి మార్చారు. ఎన్ని మార్చారు మీరు? ఎన్ని చేయలే? అంతే. ఇది చేసి ఉండాలా? ఈ చేయు అంటే ఇది అనాలోచిత. కానీ చిట్టుబాబు గారు, గద్దర్ ఇండస్ట్రీని అనేక సార్లు ఇండస్ట్రీ అప్పీల్ చేసింది గతంలోనూ. ఈ అదిగో జరుగుతుంది. మీకు అప్పీల్ చేశారు, మీకు చెప్పారు నంది అవార్డులు పునరుద్ధరించండి. నంది అవార్డు పెట్టండి, లేదా ఇంకో కామన్ పేరు పెట్టండి. విచక్షణ అది, విజ్ఞానం అది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఒక విషయం డిసైడ్ చేసినప్పుడు ఆ విచక్షణంగా ఉండాలి. చిట్టుబాబు గారు మరి గద్దర్ అవార్డు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తర్వాత సినిమా పరిశ్రమ నుంచి అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయలేదు? సరే, కొంత మీరు ముందుకు వెళ్ళకపోయినా సినిమా పరిశ్రమ నుంచి తర్వాత సీఎం సీరియస్ అవగానే ఎందుకు హడావుడి చేస్తున్నారు మీరు కూడా, సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా? అభ్యంతరం చెక్కపోవడం అఫీషియల్ గా వెళ్ళి గొడవ పట్టడం పెట్టలేదు. ఏదో అన్నారు అనౌన్స్మెంట్ అయినప్పుడు చూద్దాంలేని. అప్పటికే చాలా మంది ఇది కరెక్ట్ కాదు అని అభిప్రాయాలు వెలబుచ్చారు. ఇది కరెక్ట్ కాదు, ఆయన గొప్ప మనిషి, మంచి మనిషి, ఆయన విలువ ఉంది, ఆ విలువ మీద ఆయన మీద ప్రత్యేక అవార్డు ఇస్తే సంతోషం. కానీ మొత్తం అవార్డులు నంది అవార్డుల బదులు గద్దర్ అవార్డు కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అని అందరూ అభిప్రాయం తెలియపిచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అనేసి అంతే అనాలోచించినంత కనుక దాని మీద పెద్ద మీటింగ్లు పెట్టారు. అయినప్పుడు చూద్దాం, అయినప్పుడు వీళ్ళు ఎట్లా అంటే ఉన్న మాట అనేసారండి. అయ్యేది లేదు, సచ్చేది లేదు అన్నట్టు మాట అనేసాం. ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే బాబత్ ఈ ప్రభుత్వం. అందుకనే ఐదు హామీలు అన్ని అయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఇదో రుణమాఫీ మొత్తం 49,000 కోట్లు ఉంటే లక్షల కోట్లు చేయాల్సింది 17 పాయింట్ చేసేసి మేము రుణమాఫీ ఏదేమైనా కొంతవరకు తప్పు ఉన్నాయి. ఈ కరెక్ట్ చేస్తే ఇస్తాము. ఇలాగ అంటే ముందు వెళ్ళిపోతాం, తర్వాత చూస్తున్నా సర్దుకోవచ్చు అనే బాబతులో అన్న మాట తప్పి ఇచ్చే హృదయం నుంచి ఆలోచించి క్లియర్ గా ఒక ఉద్దేశంతో అన్నది కాదు. అందుకని అయినప్పుడు చూద్దామని ప్రభుత్వం ఉంది, అది తెలుసు మనకి. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలు తెలుసు కనుక వీళ్ళు ఇలాగే చేస్తారులే అని ఆగింది. అది వచ్చినప్పుడు మాట్లాడతారు అందరూ.
మరి ఇప్పటికైనా మీ అభ్యంతరాలు సీఎంకి తెలియజేసే అవకాశం ఉంటుందంటారా మీ చిత్ర పరిశ్రమ తరపున? చిత్ర పరిశ్రమ తరపున ఇప్పుడు ఎట్లా ఉందంటే సీఎం దీనికి సంబంధించి ఆ మినిస్ట్రీ ఒక కాల్ ఫర్ చేస్తే కూర్చుంటారు సార్. వెళ్ళిపోయి మా అంతటా మేము వెళ్ళిపోయి సీఎం దగ్గర చిన్నపిల్లలాగా స్కూల్లో హెడ్ మాస్టర్కి రిపోర్ట్ ఇచ్చినట్టు ఇవ్వరు సార్. ఇండస్ట్రీకి దాని స్టేటస్ ఉంది, ఇండస్ట్రీకి వాల్యూ ఉంది. మీ వెళ్ళిపోయి చిన్నపిల్లలాగా ఇదిగో కంప్లైంట్ అని ఎవరైనా వాళ్ళు పిలిస్తే, గవర్నమెంట్ పిలిస్తే, దీని మీద ఒక బాధ్యతతోటి ఫిలిం ఛాంబర్ని పిలిస్తే అందరూ వెళ్తారు, దాని మీద చర్చిస్తాం, మా అభిప్రాయాలు చెప్తాం, అప్పుడు ప్రభుత్వం దాని మీద నిర్ణయిస్తారు. వాళ్ళేం పిలవకుండా ఎగబడి వెళ్ళిపోయి మేము వెళ్ళిపోయి చిన్నపిల్లలాగా చేతులు కట్టుకుని ఇదిగోండి మా అభ్యంతరాన్ని చెప్తాం. ఇది హెడ్ మాస్టర్ స్కూల్ కాదు కదా, అది తెలియాలి. మరి ఇప్పుడు కమిటీని కూడా ఏర్పాటు చేశారు కదా, మరి కమిటీ కూడా తమ అభిప్రాయాలు చెప్పాలంటే చిత్ర పరిశ్రమ పిలవాలి కదా, వాళ్ళు పిలవాలి కదా, ప్రభుత్వం పిలవాలి కదా, ప్రభుత్వం పిలవాలి కదా. ప్రభుత్వం పిలిస్తే వెళ్తాం. ప్రభుత్వం దీని మీద చర్చించాలి రండి అంటే పిలుస్తాం, వెళ్తాం. దీని మీద చర్చించాలి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి కదా. ఏదో ఒక అలా గాలిలో ఒక మాట వదిలేస్తే దాని మీద కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అది చూస్తా ఉందో దాని మీద ఈ గొడవలు ఉన్నాయి అందువల్ల మేము చేయలేదని చెప్పొచ్చు రేపు. అది వాళ్ళు ఎదురు చూస్తున్నది. ఆ కొట్టుకుంటా దీని మీద వాళ్ళు ఏమీ ఉన్న ఒక మాట జారించడానికి మేము ఒకళ్ళొకళ్ళు అనుకుంటారు, ఈ విమర్శలు చేసుకుంటూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది అది మేము చేయలే. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి విరుద్ధంగా మేమేం దాని గురించి స్పందించాలా, పిలిచినప్పుడు చూద్దాం. గవర్నమెంట్ అఫీషియల్ గా చిత్తశుద్ధితో దీని మీద ఒక మీటింగ్ కమిటీ వేయాలని పిలిచినప్పుడు లెట్ us డిస్కస్. అంతేగాని వెళ్ళిపోయి వీళ్ళ ఒక మాట ఆయన అనగానే ఇక్కడ మనం ఎగిరిపోయి అది కాదు ఇది కాదు మనం మాట్లాడుకుని మనలో చర్చించుకుని అల్లరి చేసుకుని మీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి అందుకని మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం ఈ రేపు ప్రభుత్వం చెప్తుంది. అలాంటి కుట్టి సాగు కోసం ఎదురు చూస్తుంది ప్రభుత్వం. అందుకని అవకాశం. చిట్టుబాబు గారు, ముఖ్యంగా గద్దర్ అవార్డు ప్రతిపాదన అనేది సినిమా ఇండస్ట్రీ పెద్దలతో అయితే మాట్లాడి తీసుకున్న నిర్ణయం కాదు. గద్దర్ అవార్డు ప్రతిపాదన అనేది సినిమా పెద్దలతో అయితే మాట్లాడింది కాదు. అలాగే ఇప్పుడు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు కదా, కమిటీ ఏర్పాటు చేసిన వాళ్ళలో కూడా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని ఆ కమిటీలో ఉన్న వ్యక్తులకు కూడా తెలియదు అనే వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి అది? అదే ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తున్నాక తెలుస్తుంది, డిస్కషన్ లో కమిటీ పిలుస్తారు, అప్పుడు అందరు అభిప్రాయాలు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే 17 మందితో కూడిన కమిటీని వేశారో ఆ కమిటీ సభ్యులు కూడా వాళ్ళ ఆ కమిటీలో ఉన్నట్టు తెలియదట. అదే చెప్తా, చెప్తుందండి ఈ ప్రభుత్వం అన్ని ఐవాష్ పనులు, కంటి తుడుపు చర్యలు చాలా నిర్దిష్టంగాను నిజాయితీగా చేద్దామనేది లేదు. ఏదో ఒకటి వేసేసి దాని మీద ఒక అల్లరి క్రియేట్ అయితే ఆ అల్లరి నుంచి ఎస్కేప్ అవడానికి ఇదిగో మీలోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఈ దీంట్లో ఇప్పుడు దాని మీద మళ్ళీ దాని మీద చర్చించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటాం. చిట్టుబాబు గారు దీనిపై స్పందించేందుకు ఈ ప్రత్యేక కమిటీ చైర్మన్ నరసింగరావు గారు మనకి అందుబాటులో ఫోన్ లైన్లో ఉన్నారు. నరసింగరావు గారు నమస్తే అండి. సార్, చిత్ర పరిశ్రమలో గద్దర్ అవార్డుని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది, దానికి ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, దానికి మీరు చైర్మన్గా ఉన్నారు. కానీ చాలామంది ఇష్టంగా లేరు గద్దర్ అవార్డు ఇవ్వడానికి అని కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా చూడాలి? సార్, మీ వాయిస్ పెద్దగా మాట్లాడండి, కొంచెం వాయిస్ రావట్లేదు. నరసింగరావు గారు రైట్, కట్ అయిందండి. చిట్టుబాబు గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎవరు గద్దర్ పేరును వ్యతిరేకించరు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధి 17 మందిని పిలిచి మాట్లాడి ఎందుకు ఇలా చేసింది ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే ఏదో వేసేసింది, అది దాని మీద తర్జన పరులు జరుగుతాయి, దాని మీద భేదాభిప్రాయాలు వస్తాయి. ఈ భేదాభిప్రాయాలు సాకుగా చూపించి ఇదో మీరు ఏకాభిప్రాయం రాలేదు కనుక దీని మీద మళ్ళీ ఇంకోసారి చర్చించి దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటాం అని పోస్ట్ పోన్ చేస్తారు. ఈ పోస్ట్ పోన్ చేయడానికి ఈ అన్న మాటల నుంచి తప్పించుకోవటానికి జరిగే ప్రక్రియ ఇది. అందుకని జరుగుతుంది. నిజంగా అయితే ఆ అనౌన్స్ చేయటమే అసలు పద్ధతిగా పరిశ్రమతోటి చర్చించి ఏ పేరు పెడదామని 4 పేర్లు ప్రతిపాదిస్తే ఏ పేరు పెడదామని అందరూ ఆమోదంగా కామన్ గారి పేరు చెప్తే అప్పుడు అనౌన్స్ చేస్తుంది ప్రభుత్వం. ఈయనేదో పబ్లిక్ మీటింగ్ లో ఏదో ఒక మీటింగ్ లో ఒక ఎమోషన్కి వెళ్ళిపోయి అనేసేసారా అన్నాడు కనుక ఈ మాటకి ఇప్పుడు కట్టం ఏదో ఒకటి అనేయటం అనాలోచితముగా, అర్ధరహితముగా, అర్ధజ్ఞానంతో, అజ్ఞానంతో ఏదో ఒక మాట అనేయటము. ఇప్పుడు అన్నదానికి పట్టుకుని ఏలాడి ఏదో దానికి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి రూట్ ఎత్తకటం. ఇది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క విధానం.
రైట్. దాసరి విజ్ఞాన్ గారు మీరు ఎలా స్పందిస్తారు? యాక్చువల్లీ నంది పేరుతో అవార్డులు ఇద్దామనుకొని దుబాయ్లో ఫంక్షన్ చేద్దామని కూడా అనుకున్నారు. కాకపోతే ఆ పేరుని మేము ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నాం, మీరు వాడడానికి వీల్లేదని వాళ్ళు కూడా ఒక అపీల్ పెట్టుకున్నారు. ఎవరు? ఏపీ నుంచి నంది. ఓకే, వచ్చింది. సో ఆ టైంలో వీళ్ళు పేరు మారుద్దాం అనుకున్నారు. వీళ్ళు అదే కంటిన్యూ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మీరు వాడడానికి లేదన్నట్టుగా అది మాకే సొంతం అన్నట్లుగా ఎవరైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అలా పెట్టుకునేసరికి పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడుకున్నా కూడా ఆయన కూడా వ్యతిరేకించిన సిచ్యువేషన్లు బోలెడు ఉన్నాయి. గతంలో నంది అవార్డు ఇస్తే తీసుకోలేదు. నంది అనే కాదండి, ఆయనకంటూ కొన్ని వ్యూహాలు ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ని ఆయన వ్యతిరేకిస్తాడు, కొన్ని సిచ్యువేషన్స్ని ఆయన గౌరవిస్తాడు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళ సినిమాలను ఆయన గౌరవిస్తాడు, కొన్ని సినిమాలను ఆయన వ్యతిరేకిస్తాడు. పొరపాటున అలాంటి సినిమాలకే మేము అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. సో గద్దర్ గారు వ్యతిరేకించే సిద్ధాంతానికి కూడా మేము ఆయన పేరు పెట్టి ఇవ్వలేం కదా. మీకు అర్థమైంది ఆ సిచ్యువేషన్. సో ఇలా అనమాట. అందుకని ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ, అందుకే ఇట్లాంటి అవార్డులకు ఏం చేస్తారంటే కొన్ని జంతువుల పేర్లో లేకపోతే దేవుళ్ళ పేర్లో లేకపోతే కొన్ని వస్తువుల పేర్లో ఏదో పెడతారు. మనుషులను ఎందుకు ప్రతిపాదించరు అంటే అతన్ని 360 degreesలో వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఆ యాక్సెప్టెన్స్ అనేది అందరికీ ఉండదు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది కదా. ప్రతి ఇండివిజువల్ని ఇంకో ఇండివిజువల్ యాక్సెప్ట్ చేయాలనే సిద్ధాంతం ఎక్కడ లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఇండస్ట్రీ అంతా ఆయన్ని ఇది చేసినట్టుగా ఉంటుంది. అది అలాగే సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు కనుక దీన్ని వ్యతిరేకిస్తున్నారనే వాదన కూడా ఉంది. చిచి అట్లేం లేదండి, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు వ్యతిరేకిస్తున్నారు అనేది ఏం లేదు. నిజమే మీరు అన్నట్టు, ఇప్పుడు 10 మంది టెక్నీషియన్స్లో కనీసం ఒక 6-7 ఆంధ్ర వాళ్ళు ఉంటారు, 3-4 తెలంగాణ వాళ్ళు ఉంటారు, కాదనేది కాదు. అది ఎప్పటి నుంచో అలా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరి అసోసియేషన్ వాళ్ళకి అయిపోయింది కదా. తెలంగాణ ఫిలిం అసోసియేషన్ వేరే ఉంది, ఆంధ్ర వాళ్ళ అసోసియేషన్ కూడా వేరే ఉంది. దీని చైర్మన్ దీనికి ఉన్నారు, దాని చైర్మన్ దానికి ఉన్నారు. ఎవరి టీం వాళ్ళకు ఉంది, అట్లానేం లేదు. వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది ఏం లేదు. కానీ ఆ పార్షియాలిటీ అయితే ఉంది. పార్షియాలిటీ దాని గురించి ఎక్కువ మంది మనం చూస్తూ రైట్. చిట్టుబాబు గారి దగ్గరికి వెళ్దాం. చిట్టుబాబు గారు మీరు ఎలా చూస్తారు? పెట్టాలంటే ఒక నిమిషం, గద్దర్ గారు పేరు పెట్టి ఇవ్వటాలన్నా తెలంగాణ పేరు పెట్టాలంటే పివి నరసింహరావు గారు పేరు పెట్టచ్చు. పివి నరసింహరావు గారి పేరు మీద ఇవ్వండి. ఆ తెలంగాణ నుంచి దేశ ప్రధాని అయిన గొప్ప వ్యక్తి ఆయన సాహిత్యపరుడు, ఆయన కవి, 8 భాషల్లో 16 భాషల్లో మాట్లాడగల ఆయన పేరు పెట్టండి, దానికి ఎవరు అభ్యంతరం ఉండదు. పెద్ద ఆయన గద్దర్ గారి పేరు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, గద్దర్ గారు నాకు చాలా మిత్రులు, మేము ఇద్దరు కలిసి. కానీ అలా అనుకుంటే పివి నరసింహరావు గారు కూడా రాజకీయవేత్త కదా, సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కాదు. నేను గద్దర్ గారి విషయంలో నేను ఆయన చాలా స్నేహం ఉంది మా ఇద్దరి మధ్య. నేను ఆయనతో కలిసి ప్రోగ్రామ్ చేశాం. ఆయన కానీ విషయంలో ఆయన సిద్ధాంతంగా ఆయన బద్ద వ్యతిరేకి. నేను అనేక సార్లు ఆర్గ్యూ చేసుకున్నాం. ఆయన సిద్ధాంతానికి ఆయన గన్నుతోటి అనేది కాదు అని చాలా చివరిలో ఆయన గన్ను వదిలేసి కాంగ్రెస్ లో చేరారు విషయం. సో సిద్ధాంతంగా ఆయన వ్యతిరేకించాం. వ్యతిరేకించిన వాళ్ళు ఆయన పేరు మీద రేపు నాకు అవార్డు వస్తే నేను ఎలా తీసుకుంటాను? నేను ఎలా ఆయన సిద్ధాంతాన్ని అంగీకరించినట్టుగా ఆయన పేరు మీద తీసుకుంటే ఐ నెవర్ యాక్సెప్ట్ సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం అంగీకరించేది వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అందుకని అది ఆయన ఒక కోణానికి చెందిన మనిషి, అందరికీ ఆమోదయోగ్యమైన మనిషి కాదు. ఆయన ఒక వర్గానికి చెందిన మనిషి. అందుకని అవార్డులు ఇచ్చేటప్పుడు అవార్డు పేరు పెట్టేటప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన చిహ్నమో పేరో ఉండాలి. అది కనీస ఇంగిత జ్ఞానం. ఈ ప్రభుత్వానికి ఆ ఇంగిత జ్ఞానం లేదు. అది ఇప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఎవడు కాదని ఆయన పేరు మీద ఇవ్వవయ్యా. ఒక మంచి అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఆన్ ది నేమ్ ఆఫ్ గ్రేట్ గద్దర్ ఇవ్వు, ఎవడు కాదంటాడు? అందరూ హర్షిస్తారు. మొత్తం అవార్డులు నంది పేరు తీసేసి గద్దర్ పేరు అనేది చాలా తప్పది. విచక్షణ లేని, వివేకం లేని, ఆలోచన లేని, అక్కడికక్కడ ఎంటర్ప్రైజ్ నిర్ణయాలు అది తప్పు. ఈ ప్రభుత్వం అలాగే చేస్తుంది. అంతకన్నా మించి ఈ ప్రభుత్వం నుంచి ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు 17 మందిని పెట్టారు, ఎవరికి తెలియదు ఎవరు పెట్టారని. ఇప్పుడు వాళ్ళని వచ్చి ఎందుకు పెట్టాడు? ఇది ఐవాష్ కంటితుడు. మేము చేస్తున్నాం, మేము వెళ్తున్నాం, మేము చేయాలనుకుంటే ఇండస్ట్రీ సహకరించట్లేదు. చిట్టుబాబు గారు, అలాగే తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ని మించిన వారు లేరు, ఎన్టీఆర్ సేవ కూడా చేశారు తెలుగు ఇండస్ట్రీకి అనే మాట ఉంది. ఎన్టీఆర్ పేరు మీద కూడా అవార్డు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన అయితే ఉంది. అందుకే సినిమా పరిశ్రమ అంతా వ్యతిరేకిస్తుంది అన్న వాదన ఉంది. నిజమేనంటారా? ఎన్టీఆర్ అవార్డ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇండస్ట్రీ వ్యతిరేకించట్లేదు,
ఈ ఊరిని క్రియేట్ చేస్తున్నారు ఒక ఇష్యూని. ఇండస్ట్రీ ఆయన పేరు మీద ఇవ్వడానికి వ్యతిరేకించట్లేదు. ఆయన పేరు మీద ప్రత్యేక అవార్డు ఏదైనా ఇవ్వండి. అన్ని అవార్డులు ఆయన పేరు మీద కాదు, కరెక్ట్ కాదు, అది వ్యతిరేకించడం కాదు, ఇది సబబు కాదు. ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి కాదు. ఆయన ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు కాదు కనుక ఆయన పేరు పెట్టి అందరికి కరెక్ట్ కాదు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరు చూడండి, అందరికీ ఆమోదయోగ్యమైన చిహ్నం చూడండి. అంతేగాని కత్తి కొడవలి పెట్టి ఇవ్వచ్చా, ఇస్తారా? కత్తి కొడవల మీద అవార్డులు నంది బొమ్మ బదులు కత్తి కొడవలు పెట్టిస్తే అంగీకరిస్తారా? మనతో పాటు ఏనుముల ప్రేమరాజు గారు సినీ నిర్మాత దర్శకులు ఉన్నారు. చిట్టిబాబు గారు మనం మాట్లాడదామండి. ఏనుముల ప్రేమరాజు గారు సినీ నిర్మాత దర్శకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రేమరాజు గారు నమస్తే అండి. గద్దర అవార్డుల విషయంలో సినిమా పరిశ్రమలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు ఈ భిన్నాభిప్రాయాలకు కారణం ఏంటి? అంటే గద్దర్ ఒక లెజెండ్ అండి, ఆయన గ్రేట్ పర్సనాలిటీ. ఆయన పేరుతో ఒక అవార్డు లేదంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా ఉద్దేశం. అట్లని చెప్పేసి ఇంతకుముందు చిట్టి గారు మాట్లాడిన మాటలతోటి నేను తీవ్రంగా విభేదిస్తున్నా. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వేరండి. ఇప్పుడు నీకు కంపేర్ చేసి ఈయన పేరుతో ఇవ్వకూడదు, గద్దర్ పేరుతో ఇవ్వకూడదు, పివి నరసింహారావు గారి పేరుతో ఇవ్వాలంటే ఏంటండి? అర్థం లేని మాట. కాకపోతే వాళ్ళిద్దరు కంపారిజన్ ఎక్కడండి? ఆయన దేశ ప్రధాని కావచ్చు, ఈయన ఒక సిద్ధాంతం కోసం జీవితం అర్పించిన వ్యక్తి. కంపారిజన్ ఏంటి అసలు? పివి నరసింహారావు గారితో ఇవ్వచ్చు అంటే అసలు ఇంకా ఈయన కళాకారుడు అండి, సినిమా ఇండస్ట్రీ కళారంగం. ఈయన కళాకారుడు మాటకు వస్తే ఈయన పేరుతో ఇవ్వడానికి కొంతవరకు ఇంకా జస్టిఫికేషన్ ఉంటుంది. పివి నరసింహారావు గారి పేరుతో అంటే ఇంకా చాలా మంది ఉంటారు, అట్లా చాలా మంది వస్తారు. దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు. ఎవరి పేరుతో అయినా ఇవ్వచ్చు. అసలు ఆ పోలికే రాంగ్ అంటున్నాను నేను. పోలిక పెట్టడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదు, ఆగండి, ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది సెకండరీ అండి. నేను చెప్పి నాకు పూర్తిగా అర్థమైందండి. చిట్టి గారు మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడనివ్వండి. చిట్టి గారు మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడనివ్వండి. చిట్టి గారు నోరేసుకొని పడిపోకండి, నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడాక నేను చెప్తున్నాను. మీరు మాట్లాడినప్పుడు నేను గమ్మున విన్నాను కదా. ఈ ఊరికే ఖండిస్తారేంటి? నేను ఇద్దరు కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదంటున్నాను. ఇవ్వాలా ఇవ్వకపోవడం అనేది వేరే డిబేటు. అంతే తప్ప గద్దర్ పేరుతో ఇస్తే మేమెట్లా తీసుకో, గద్దర్ అంటే తక్కువ. నేను ఇవాళ అడుగుతున్నాను చిట్టి గారు, ఏం గద్దర్ పేరుతో ఇవ్వకూడదా? గద్దర్ పేరుతో ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇంకా దాన్ని ఆలోచించాలని నేను అంటున్నా. కానీ మీరు అన్నదానికి నేను చెప్తున్నాను, గద్దర్ పేరుతో ఇవ్వటంలో తప్పే ఉంది. మీరు గద్దర్ పేరుతో ఇవ్వమని తీసుకోమని అనే రైట్ మీకు ఎక్కడదండి? ఆయన కళాకారుడు. చిట్టిబాబు గారు అన్నది ఇంకో మాట ఏంటంటే, ఆయన పివి నరసింహ గారి పేరు మాట్లాడినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి కూడా ఆయన చెప్తున్నారు, గద్దర్ గారు లెజెండరీ పర్సనాలిటీయే, ఖచ్చితంగా ఆయనకి స్పెషల్ ఒక అవార్డు ఇవ్వచ్చు. కానీ గద్దర్ సిద్ధాంతాలు వేరు, ఆయన ఉద్యమ ఇది వేరు. అలాంటి వ్యక్తి సినిమా పరిశ్రమలో కరెక్ట్ కాదు, అవార్డులు కరెక్ట్ కాదని చెప్తున్నారండి. ఆ మాటకండి ఆయన ఒకటి అన్నాడు, అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి పేరు మీద ఇవ్వాలి అన్నాడు. అది అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి ప్రపంచంలో ఉంటాడా? ఎక్కడ ఉంటారు? ఎవరు ఉంటే అట్లాంటప్పుడు ఈయన ఆమోదయోగ్యుడు, ఆయన కాదు అని మనం ఎట్లా చెప్పగలుగుతామండి? ఆయన పర్సనాలిటీని కించపరచడమే కదా నేను అక్కడ వివేదిస్తున్నా. ఆయన మిగతా డిబేట్ తోటి కాదు నేను అనేది. ఆయన అర్థం చేసుకోవట్లా. అది మనం కంపేర్ చేయటం, ఈయన పేరుతో ఇవ్వాలి, ఈయన పేరుతో ఇవ్వకూడదు ఒకటి, అందరికి ఆమోదయోగ్యుడు అనేది అది రాంగ్ నేను అంటున్నాను. ఆ మాట వాడకూడదు మనం, తప్పు అయితే. రైట్, చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే కొంత తొందరపాటు నిర్ణయాలతో ఈ డెసిషన్ తీసుకుంది అనే మాట కూడా వినిపిస్తుంది. 100% తొందరపాటు నిర్ణయం అండి. 100% తొందరపాటు నిర్ణయం, ఏకపక్ష నిర్ణయం. ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు నిన్న బయటికి ఒక సర్క్యులర్ రిలీజ్ అయినప్పుడు, ఒక జీవో రిలీజ్ అయినప్పుడు ఆ కమిటీలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవడం అనేది పెద్ద జోక్. అది అంటే కమిటీలో ఉన్న ఏ ఒక్కరికి తెలియకుండా సెక్రటేరియట్లో కూర్చొని వాళ్ళు ఒక లిస్ట్ రాసేసి వీళ్ళు ఈ కమిటీ వీళ్ళు విధి విధానాలు నిర్ణయిస్తారని అంటే ఇదెక్కడి విధానం అండి? గవర్నమెంట్కి ఒక పద్ధతి పాడు ఉండదా? ఒక కమిటీ వేస్తున్నప్పుడు వాళ్ళని కూర్చోవాలి, మాట్లాడాలి. రేపు ఆ కమిటీలో వాళ్ళు ఉంటారా లేదా వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఒకరికి రాజకీయ కారణాలు ఉండొచ్చు, ఒకరికి అనారోగ్య కారణాలు ఉండొచ్చు, ఒకరి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక్కరితో మాట్లాడలేదండి నేను. ఎందుకంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. వీళ్ళు ఏ ఒక్కరితో మాట్లాడకుండా ఏకపక్షంగా మాట్లాడారా? వాళ్ళకి విషయం తెలుసా? కమిటీలో ఉన్న చాలా మంది తెలుసు. చాలా మంది నాతో ఫోన్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాను. చాలా మంది కూడా ఎవరన్నా కంగ్రాట్స్ చెప్తే ఎందుకని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి ఇంతకంటే జోక్ ఎక్కడన్నా ఉంటుందా? అంటే ఈ గవర్నమెంట్కు ఏంటంటే బుద్ధి ఉందా లేదా? ఏం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటారా? అంటే ఇంత కీలకమైన విషయంలో ఇటు తెలంగాణ వాదుల నుంచి కానీ, ఉద్యమకారుల నుంచి కానీ, ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ
ఎవరిని సంప్రదించకుండా అక్కడ సెక్రటేరియట్లో కూర్చొని పెన్ పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసేసి బయటికి రిలీజ్ చేయడం ఇదేం విధానం నాకు తెలియకుండా అడుగుతాను నేను. అంటే ఉద్యమకారుల ఒత్తిడి ఉందంటారు దీంట్లో. ఎక్కడ ఉద్యమకారుల ఒత్తిడి ఎక్కడ ఉందండి? ఉద్యమకారులు గద్దర్ పేరుతో ఈమెను ఎక్కడ డిమాండ్ చేశారా నిన్ను? అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు తన పాత గవర్నమెంట్ లో ఆయన్ని వేరే డిబేట్ ఉంది, నేను వేరే దాంట్లో వెళ్తాను, ఆయన నిర్లక్ష్యం చేశాడు. రైట్ థ్యాంక్ యూ చిట్టిబాబు గారు డిబేట్ చెప్పాలన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే వెళ్ళండి సార్ వెళ్ళండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే ఉంది, నేను వేరే డిబేట్కి వెళ్ళాలి. రైట్ సార్ రైట్. ఆయన నిర్లక్ష్యం చేశాడు లేదా ఒక గేట్ దగ్గర కూర్చోబెట్టాడు ఆయన 2 గంటలు. ఆయన నిర్లక్ష్యం చేశాడు కనుక ఇవాళ దాన్ని అది నెగిటివ్గా కొంత ప్రజల్లోకి వెళ్ళిపోయి ఆ ఎలక్షన్లో ఓడిపోవడానికి కూడా అట్లాంటి ఒకటే కాదు అట్లాంటి రకరకాల కారణాలు పనిచేశాయి. కాబట్టి మేమంతటా వాళ్ళు ఓన్ చేసుకునే వ్యక్తిని మేము ఓన్ చేసుకొని మేము మార్కులు కొట్టేస్తామనే తపన తప్ప తప్ప అక్కడ ఇంకోటి ఏమీ కనబడట్లా. ఎందుకంటే నిజం కూడా గద్దర్ గారిని దీంట్లో లాగటమే తప్పు. ఎందుకంటే గద్దర్ గారి మీద నిజంగా ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే ఏదైనా లైఫ్ టైం అచీవ్మెంట్ పెట్టు. ఎందుకంటే ఇక కళాకారులుగా ఏదైనా ఒక కళారంగంలో అది జీవితకాలం కృషి చేసిన వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చి ఒక జ్ఞానపీఠ అవార్డు లెవెల్ ఇచ్చుకోవాలని ఎవడొద్దు అంటున్నాడు. అంతే తప్పితే ఇప్పుడు సినిమాకి అవార్డు గద్దర్ సినిమా అవార్డులు అంటున్నారండి. ఇప్పుడు ఏం చేస్తారు? గద్దర్ బెస్ట్ కమెడియన్, గద్దర్ బెస్ట్ విలన్, గద్దర్ బెస్ట్ హీరోయిన్ అని ఇస్తావా? ఏంటి అసలు నువ్వు ఎక్కడ ఏం ఆలోచిస్తున్నారు? మీకు తెలియదయ్యా. మీరు రాజకీయ నాయకులు పొద్దులు వేస్తారు, రాజకీయాలు చేస్తారు, సావండి, మాకు సంబంధం లేదు. కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లోతుపాతులు తెలుస్తాయి. దాంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడండి, మాట్లాడిన తర్వాత డిసైడ్ చేయండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు మొత్తం తాంబూలాలు ఇచ్చాను తనుకు సావండి అన్నట్టుగా సీఎం గారు ఒక మీటింగ్లో ఆయన గద్దర్ విగ్రహావిష్కరణ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయి నేను గద్దర్ పేరుతో నంది అవార్డుని గద్దర్ పేరుతో ఇస్తున్నానని చెప్పి డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు కమిటీ చేశాడు. కమిటీ చేసి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు బహిరంగ సభలో అనౌన్స్ చేయడమే కాదు, ఆయన ఒక మాట అన్నాడు, నా శిలాశాసనం నా మాటే శిలాశాసనం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాజులాగా శిలాశాసనం అన్న తర్వాత ఎవరండి వ్యతిరేకిస్తారు? ఇప్పుడు నువ్వు కమిటీ వేసి నువ్వు ఇదే నా నిర్ణయం మారదన్నానికి వాళ్ళేం చెప్తారు? ముఖ్యమంత్రికి ఎదురెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు ఎదురెళ్ళగలరా? అభిప్రాయాలు చెప్పొచ్చు కదా. కాదు, ప్రజాస్వామ్యం కదా. నువ్వు ఒక హింట్ ఇచ్చావు. ఇచ్చారు సరే, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రాబ్లం ఉంది, ఆయన ఒక సిద్ధాంతం కోసం చెప్పగలరా? అలా ఎంతమంది చెప్పగలరు? ఎందుకు చెప్పలేరు? అలా ఎంతమంది అంటే ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది. ఇప్పుడు గద్దర్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు అతని సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్టను, లేదంటే ఇంకొక సామాజిక కోణం ఏదో వచ్చి ఇవన్నీ వ్యతిరేకించినట్టు వస్తుంది. మాకెందుకు నాయన తీసుకోండి అని అంటారు. అది కాదు కదా. నువ్వు ప్రజాస్వామికంగా డెమోక్రటిక్గా నువ్వు అది బిహేవ్ చేయాల్సిన వాడివి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి. నువ్వు హార్డ్ డీల్స్ పెట్టకుండా నువ్వు ముందు ఇది ప్రపోజల్ పెట్టాలి. నువ్వు మొత్తం అనౌన్స్ చేసేసిన తర్వాత కమిటీని వేయకూడదు. ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇదే మీటింగ్ నువ్వు ముందు చెప్పి అప్పుడు మీరు నిర్ణయాలు చెప్పండి అని చెప్పి దాని తర్వాత నువ్వు నీ డెసిషన్ చెప్పాలి తప్పితే నువ్వు ఒకటి అనౌన్స్ చేసేసి అది శిలాశాసనం అని చెప్పేసి చెప్పిన తర్వాత నువ్వు కమిటీ చేసి వాళ్ళు ఏం చెప్తారండి? వాళ్ళు చెప్తారని అయితే నేను అనుకోలేను. ఇప్పుడున్న కమిటీలో ఎవరు కానీ ఆ నిర్ణయానికి ఎదురెళ్ళి మేము చెప్తారని మాత్రం ఎవరిని అనుకోలేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మాట్లాడమంటే నో కామెంట్ అనే పరిస్థితి వాళ్ళు. ఇప్పుడు బయట ఎవరికన్నా ఈ విషయం కదిలిచ్చినా కానీ నవ్వేసి ఊరుకుంటున్నారు, తర్వాత మాట్లాడదాం. నంది అవార్డులు ఎందుకు కొనసాగించకూడదు? ఆంధ్ర నంది, తెలంగాణ నంది అన్నట్టుగా తీసుకొచ్చారు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, అప్పుడు కేసీఆర్ గారు మొదట్లో పెడదామని అనుకున్నారు. అది వాస్తవం. ఏంటంటే దాన్ని పేరు మార్చి హంస అవార్డులు అని చెప్పేసి ఏదో పెడదామని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు అనుకున్న తర్వాత దానికి కొంత చాలా కసరత్తు జరిగింది. నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కొన్ని సందర్భాలలో. అయితే దాని మీద చాలా డిస్కషన్ జరిగిన తర్వాత తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. అది చాలామంది కొంతమందికి తెలియదు వీళ్ళకి. ఇప్పుడు ఈ డిబేట్లో వచ్చిన చిట్టిగారు లాంటి వాళ్ళకి కానీ చాలామందికి ఆ విషయం లోతుల్లో తెలియదు వాళ్ళకి. ఎక్కడో గద్దర్ గారితో పరిచయం ఉండొచ్చు కానీ కొన్ని వేరే విషయాలు వాళ్ళకి తెలియదు ఈ పర్టికులర్ అవార్డు విషయంలో. అయితే అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, దాదాపు ఆల్మోస్ట్ 80% ఉంటారు. అయితే అలాంటి ఇండస్ట్రీలో నువ్వు అవార్డులు ఇస్తే ఎవరికి ఇవ్వాలయ్యా? వాళ్ళకే ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన కొత్తలో ఈ హంస అవార్డులు అనే ప్రతిపాదన వచ్చినప్పుడు చాలామంది కేసీఆర్ గారి దగ్గర నువ్వు మళ్ళీ అంటే అప్పటికి ఇంకా తెలంగాణ వేడి ఉంది, తెలంగాణ ఉద్యమ ప్రభావం ఇంకా పోలేదు. అప్పుడు మొదట వచ్చిన తెలంగాణ గవర్నమెంటు ఎంబడి ఇప్పుడు ఒక అవార్డులు అంటూ పెట్టి మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి. ఇది నెగిటివ్ సంకేతాలు పోతాయేమో, ఎందుకు వచ్చిన గొడవ అంటే దానివల్ల సరే ఎందుకు ఇది మనకు లేనిపోని అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పక్కన పెట్టిన దాన్ని ఇది ఏంటంటే ఇప్పుడు వాంటెడ్గా గద్దర్ పేరును క్యాష్ చేసుకోవటానే దాని మీద ఆయన పేరును ముందుకు తేవటం తప్ప దీంట్లో వేరే కారణం ఏది నాకు కనబట్ల.
ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ ఫస్ట్ అండి, ఆయన ప్రొఫెషనల్ అది ఒక సినిమా కళాకారుడు కాదు, ఆయన గొప్ప కళాకారుడు, వాగ్గేయకారుడు, గొప్ప గాయకుడు, దాన్ని అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆయన ప్రొఫెషనల్ సినిమా కళాకారుడు కాదు. ఆయన పాటల్ని సినిమాల్లో వాడుకున్నారు, సందర్భాన్ని బట్టి బి నరసింహారావు గారు మా భూమిలో ఆయన తీసుకున్నారు, రంగలకల్లో తీసుకున్నారు. అంతే తప్ప ఒక చారిత్రక సన్నివేశంలో తన పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు మాత్రమే ఆయన వచ్చి చేసి వెళ్ళాడు తప్ప ఆయన డబ్బులు తీసుకొని ఇక్కడ యాక్ట్ చేసి దాన్ని ప్రొఫెషనల్గా వృత్తి అయితే స్వీకరించిన వ్యక్తి కాదు. ఆ రకంగా చూస్తే సినిమా ఫీల్డ్ వ్యక్తి కాదు ఆయన. ఆయన్ని సినిమా ఫీల్డ్కు అవసరమైనప్పుడు వాడుకున్న తప్పితే అట్లాంటి వ్యక్తిని నువ్వు సినిమా ఫీల్డ్కి ఆపాదించి అది ఇప్పుడు ఆయన పేరుతో అవార్డులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఆయన గౌరవించాలని కూడా గౌరవించాలి. ఇంతకుముందు మీరు అన్నారు ఈ కమిటీలో ఉన్న వ్యక్తులకి మీరు ఫోన్ చేశానని చెప్తున్నారు. ఫోన్ చేసినప్పుడు ఆ కమిటీలో వాళ్ళు ఉన్నట్టు లేనట్టు కూడా వాళ్ళకి తెలియదు, కంగ్రాట్స్ చెప్తే ఎందుకు చెప్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు. మీకు ఎవరైనా తెలుసున్న ఇప్పుడు టచ్లోకి వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఫోన్ చేస్తారా, వాళ్ళతో ఏమైనా మాట్లాడదామా? అంటే ఇప్పుడు నేననే కాదండి, నేను మాట్లాడాను, వేరే వాళ్ళు మాట్లాడిన మిత్రులు కూడా చెప్పారు, ఏంటి మన వాళ్ళ కంగ్రాట్స్ చెప్తే ఎందుకని అడుగుతున్నారు ఏంటన్నా అంటే ఇక అది వాళ్ళకి తెలియాలి, గవర్నమెంట్కి తెలియాలి అని నేను అన్నాను. అయితే ఇప్పుడు ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదని ఇలా నేను బల్ల గుద్ది నేను చెప్తున్నాను. అంటే ఒక కమిటీ వేయటం అనే పద్ధతి ఇది సరికాదు, సరైన విధానం కాదు. దాంతో చర్చించి అందరితో వ్యక్తిగతంగా మాట్లాడి ఏమంటే అవార్డు ఇవ్వాలన్నా కానీ రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని మాట్లాడతారండి, నీకు అవార్డు ఇస్తున్నావు, నువ్వు తీసుకుంటావా లేదా అని అడిగిస్తారు. అంతే తప్ప ఢిల్లీలో కూర్చొని పేరు రాసి నీకు పద్మశ్రీ ఇస్తున్నావు తీసుకో అనరు. ఎందుకంటే నువ్వు అనౌన్స్ చేస్తావు, నువ్వు డిక్లేర్ చేసే వాళ్ళు రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గద్దరే రిజెక్ట్ చేశారు కదా, గద్దర్ గారు నంది అవార్డుని మీరు మంచి పాయింట్ చెప్పారు, గద్దర్ గారు నంది అవార్డుని రిజెక్ట్ చేశారు. అంటే అవార్డుల పట్ల అంటే ఒక విప్లవకారుడిగా ఒక విప్లవ నేపథ్యం ఉన్న వ్యక్తిగా అవార్డులు అంటే అవార్డులు ఆయన దృష్టిలో సరికాదనేది ఆయన ఉద్దేశం, అందుకనే ఆయన అవార్డుని స్వీకరించలే. అట్లాంటిది ఏ అవార్డుని అయితే గద్దర్ గారు రిజెక్ట్ చేశారో ఇప్పుడు అవే అవార్డులన్నీ ఆయన పేరును మార్చి ఆయన పేరుతో ఇస్తానంటే ఇవాళ చనిపోయాడు కానీ ఆయన బతికుంటే ఒప్పుకునేవాడా? అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలకు విరుద్ధంగా గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నట్టే కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే వీళ్ళ రాజకీయాల కోసం ఆయన ఎందుకు బలి చేస్తున్నారు, ఆయన ఎందుకు ఈయన రాజకీయాల కోసం దీంట్లోకి లాగుతున్నారు? దాసరి విజ్ఞాన్ గారు, గద్దర్ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంలో ఏదైనా రాజకీయ కోణం ఉందంటారు? ఎందుకంటే గద్దర్ చివరిలో కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు ఒకటైతే, ఆమె కూతురు వెన్నెల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ కోణంలో ఏమన్నా ఆలోచించవచ్చు అంటారా? అట్లా ఏ కోణంలో ఆలోచించినా గతంలో ఓ పనికి మాలిన దద్దమ్మ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు మనం కొట్టుకు చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే అది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమే. యాక్చువల్గా వీళ్ళు టైంకి పెద్ద మనిషి పోయారు, ఏదో ఒక పురస్కారం ఇవ్వాలి, ఏది ఖాళీగా ఉంది, ఆ 10 నెలలు ఖాళీగా ఉంది, 10 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, అందుకు దానికి అంటగట్టారు. అది అంటగట్టడమే సింపుల్గా చెప్పాలంటే. గతంలో ఆ పనికి మాలిన గాడిద ఏం నిర్ణయం తీసుకున్నాడంటే నందిని తీసుకెళ్ళి హంస పేరుతో హింస పెట్టాడు. ఎందుకు హంస పేరు తీసుకురావాలి? అసలు అవసరమే లేదు కదా. నంది మనది కాదు అని ఆయన నిర్ణయించుకొని వీళ్ళకి రుద్దినప్పుడు మొదలైన చెత్త ఇది. తర్వాత ఏం పెడదాం బాగుంటుంది, ఏం పెడదాం అనుకుంటూ కాలం గడిచిపోయింది అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా ఉన్నారు. ఒక ఆయనకు పురస్కారం కూడా బాకీ ఉంది. సో దాన్ని అంటగట్టారు. ఒకటి ఖాళీగా ఉంది, ఒకటి బాకీ పడింది, ఆ టైంకి అంటగట్టారు అంతే తప్పితే ఇంకా ఏమీ లేదు. నెక్స్ట్ పోనీ ఆలోచిద్దాం అనే టైంలో. కానీ నిజంగా గద్దర్ కాంగ్రెస్ సపోర్ట్ చేయకపోతే, ఆయన కూతురు కాంగ్రెస్లో లేకపోతే ఈ అవార్డు ఇచ్చేవాళ్ళు మేబీ ఇచ్చుండొచ్చు, చెప్పలేం. గద్దర్ గారికి ఆయన కాంగ్రెస్లో చేరాడా చేరలేదా, సపోర్ట్ చేయలేదా అనే విషయం పక్కన పెట్టేస్తే కేవలం అట్లాంటి మహామహుడికి అభిమానిని నేను, ఆయనకంటూ ఒక పురస్కారం ఇవ్వాలి అని ఈయన భావించాడు. దాన్ని ఏ సామాజిక అవార్డుకి ఇచ్చినా బాగుండేది. ఉత్తమ సోషల్ వర్కర్, లేదా ఉత్తమ జిహెచ్ఎంసీ ఎంప్లాయీ, లేదా ఉత్తమ ఇంకెవరైనా కళాకారుడు, ఉత్తమ స్టేజ్ ఆర్టిస్ట్, బోల్డ్ అంతమంది ఉన్నారండి బయట. రోజు రవీంద్ర భారతిలో కానీ, హరిహర కళాతోరణంలో, హరిహర కళాభవన్, లలిత కళాతోరణం, చిత్ర పరిశ్రమలో కూడా ఈ వ్యతిరేకత ఉన్న ఎందుకు బయటికి చెప్పలేకపోతున్నారు అంటే ఏం లేదండి, ఒకటే చిన్న ప్రాబ్లం. నువ్వు ఏదో నిర్ణయం తీసుకున్నావు, అవునలేము కాదనలేని పరిస్థితి. అవును అన్నాం అనుకోండి, గద్దర్ గారి పేరుతో మేము అందరికీ అవార్డులు ఇచ్చుకోలేము సీరియస్గా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయన కూడా చెప్పారు, ఒక విలన్ జాకెట్ చింపుతాడండి, అవునా, వాడు ఉత్తమ నటుడు, బాగా నటించాడు, ఆ సీన్లో ఇది కూడా ఉంటుంది. ఆయన గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వగలమా? లేదు కదా. అంటే కొన్ని ఉంటాయి, ఆయన వ్యతిరేకించిన సిద్ధాంతాలు కూడా కొన్ని ఉంటాయి, అది ఇవ్వలేము, పక్కన పెట్టండి. అలా అని మాకు వద్దు అని కూడా అనలేము. ఎందుకంటే వద్దంటావా అంటే గద్దర్ని అవమానించినట్టే అదొకటి. రెండోది, రేపటి రోజు నాకు కొంచెం ఒక ఆట ఎక్కువ వేసుకుంటా,
ఓ 10 పైసలు పెంచుకుంటా అంటే నువ్వు తల ఊపుతావా లేదో నాకు డౌట్ కదా. ఓకే, అవి కూడా ఉంటాయి కదా. నేనేదో చెప్తే నువ్వు ఊహు అన్నావు, నువ్వేదో తీసుకొస్తే మరి నేను ఎందుకు ఊహు అనాలి? ఈ టైప్ ఆఫ్ భయం కూడా ఒకటి ఉంటుంది. అందుకని చెప్పేసి ఎటు తలూపలేని సిచ్యువేషన్లో అలా ఉన్నారు. కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడినట్టు నేను ఆయనతో తిరిగానండి, ఆయన నేను వ్యతిరేకిస్తాను కానీ నా స్నేహితుడే ఉంటుంది. అందరికీ ఆయన ఇష్టమే, ఇష్టం లేదని కాదు. గద్దర్ పేరుని వ్యతిరేకించట్లేదు. గద్దర్ గారు ఈ అవార్డు అనేది సినిమా పరిశ్రమలో కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం ఇంకా లోతుగా చెప్పాలంటే ఆయన పూర్తి పేరు కూడా గద్దర్ కాదండి, అది ఆయన కలం పేరు. అవునా? అది కూడా అది డిబేట్ ఏం కాదు. ప్రేమరాజు గారు మీరు ఎలా చూస్తారు? ఇందులో రాజకీయ కోణం లేదంటారు అసలు? అంటే 100% రాజకీయమేనండి ఇది. అంటే గద్దర్ గారు ఏం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అవును, ఏ పార్టీ కండువేం కప్పుకోలే. అంటే ఇప్పుడు అక్కడ ఉద్యమ అవసరాల కొద్దీ చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన స్టేజీ పంచుకున్నాడు. అవును, అట్లా తను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళతో కూడా స్టేజీలు పంచుకున్నాడు ఆయన. అంటే ఉద్యమ అవసరాల కోసం అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆ స్టేజీలు ఎక్కాడు, వాళ్ళతో కలిసి వేదికలు పంచుకున్నాడు తప్పితే ఆయన తన సిద్ధాంతంని పట్టుకొని చివరిదాకా నిలబడ్డాడు. అట్లాగే పాపం ఆయన జీవితం అంతా గడిచిపోయింది. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీకో లేదంటే ఇంకొక టీఆర్ఎస్ పార్టీకో అనుకూలమని మనం చెప్పలేం. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేశాడు కనుక పెడుతున్నాడా లేదా అని అంటే డెఫినెట్గా మొన్నటి ఎలక్షన్లో చూసుకుంటే చాలామంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ని గెలిపించారు. దాంట్లో గద్దర్ కూడా ఒక పార్ట్ కావచ్చు వ్యతిరేకించిన దాంట్లో అంత. అయితే దాన్ని వీళ్ళు అయితే ఈ రకంగా అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక సినిమా రంగానికి చెందిన అవార్డు ఇచ్చి గౌరవించాలి అనే పరిస్థితి మాత్రం అది ఆయన వాళ్ళ స్టేజీలు పంచుకున్నా చేసేవాళ్ళు, చేయకపోయినా చేసేవాళ్ళు. ఎందుకంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ఆయన గద్దర్ని అక్కడ క్యాంప్ ఆఫీస్ పోతే అక్కడ బయట కూర్చోబెట్టాడు, అది బాగా ఎక్స్పోజ్ అయింది. కాబట్టి దానికి ఎగనిస్ట్గా మనం ఏదన్నా చేయాలని అంటే వాళ్ళు గౌరవించని వ్యక్తిని మనం గౌరవించి నెత్తిన పెట్టుకుంటే 4 మార్కులు కొట్టేయచ్చు. అదే తప్ప దీంట్లో ఇంకా ఏదీ లేదు. నేను చెప్తున్నానండి, ఈ రాజకీయ నాయకులకి గద్దర్ మీద కూడా ప్రేమ ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు ఏంటంటే టైం బీయింగ్గా గద్దర్ అనే పేరును వాడుతున్నారు తప్పితే గద్దర్ మీద కూడా ఏదో ప్రేమ పొంగి పొర్లిందని కూడా నేను కూడా భావించను. ఇప్పుడు నంది అంటారా ఏపీ తెలంగాణ అనే విషయంలో వచ్చింది, హంస మధ్యలో ఆగిపోయింది. ఆంధ్ర వాళ్ళది కాదా అండి? అదే ఇప్పుడు అలాగే ఇప్పుడు గద్దర్ కూడా అవుతుందో లేదో చెప్పలేం. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు ఉన్నారు. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్ర నటీనటులు కూడా ఉన్నారు. వారి పేరు మీద ఇవ్వచ్చు కదా. కాంతారావు గారి పేరు కూడా ముందుకు తెస్తున్న పరిస్థితి. ఎప్పుడు మనుషుల పేర్లు పెట్టొద్దండి, అందుకే ఇంతకుముందు వేరే పేర్లు పెట్టారు. ఎందుకంటే ఆ కాంతారావు గారి నటనను వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకరు సంథింగ్. వాళ్ళ పేరు మీద ఏదైనా బయోపిక్ వచ్చింది అనుకోండి, కాంతారావు అవార్డు ఆయనకి ఇవ్వలేవుగా. ఇప్పుడు ఒక ఉత్తమ పోలీస్ ఆఫీసర్ కథ మీద నేను ఒక సినిమా తీసా, ఆ హీరోకి అవార్డు వచ్చింది, ఆయన బయోపిక్ అని ఉత్తమ పోలీస్ ఆఫీసర్ బయోపిక్, గద్దర్ గారు అవార్డు ఆయనకి ఇవ్వలేదు. ఇలా ఉంటాయి కొన్ని. రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు మీద కూడా వేరే ఒక అవార్డు ఉంటుంది, ఎన్టీఆర్ గారి పేరు మీద వేరే ఒక అవార్డే ఉంటుంది. వాళ్ళ పేరు మీద ఒకరికి ఇస్తారు ఆ సంవత్సరం. ఇలా ఇవ్వచ్చు మళ్ళీ స్పెషల్ జ్యూరీ అవార్డు ఈయన జ్ఞాపకార్థంగా. చిట్టిబాబు గారు కూడా అదే స్పెషల్ జ్యూరీ అవార్డు కదా, గద్దర్ అవార్డు, హ్యాపీగా జీవిత సాఫల్య అవార్డు. అయితే ఆ రకంగా ఇవ్వచ్చు అండి, అంతవరకు ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కానీ ఏంటంటే ఇక్కడ అంటే దీంట్లో 2 కోణాలండి. అంటే అది ఒక చిట్టి గారు ఒక మాట అన్నారు, అది ఆయన వ్యతిరేకించారు. ఆయన ఒక్కడి అభిప్రాయం అని కూడా నేను అనుకోను, కొంతమంది అభిప్రాయాలు అట్లా కూడా ఉన్నాయి. కానీ దాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిందే. ఎందుకంటే ఆయన ఆశయాలతో మేము వ్యతిరేకిస్తామంటే ఎవరి ఆశయాలతోటి లేదు. ఆయన మీరు రాకముందు కూడా ఆయన మాట్లాడలేదు, ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించట్లేదు. ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కనుక ఆయన సిద్ధాంతంతో మిగతా వాళ్ళు ఆయన పేరుతో మేము ఎట్లా వాడు తీసుకుంటాం అన్నారు, దాన్ని ఖండిస్తామండి. కానీ మీరు కొంత విన్నారు కానీ మీకు అలా అనిపించింది. కానీ ఆయన కంప్లీట్గా ఆయన దర్శనం వేరే ఉంది. గద్దర్ అనే వ్యక్తిని మేము ఖచ్చితంగా గౌరవిస్తాము, ఆయనకి ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా అవార్డు పెట్టుంటే బాగుండు, కాబట్టి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇస్తే ఇంకా బాగుంటుంది అని కూడా మాట్లాడారు. కానీ మీరు వచ్చే టైంకి ఆయన పివి నరసింహారావు పేరు ఈయన పేరు కంపేర్ చేసి మాట్లాడడంతో మీరు సీరియస్ అయ్యారు. అవునండి, అది కంపారిజన్ ఎప్పుడు కాదు. ఆయన ఒక గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన ఒక లెజెండ్ ఒక పెద్ద పర్సనాలిటీ, ఆయన్ని మనం వేరే ఎవరితోటి కంపేర్ చేయలేము. కాబట్టి అట్లాంటి పోలికలు తప్పు. కానీ ఆయన పేరుతో ఇలాంటి అవార్డులు పెట్టడం అనేది మాత్రం నాకు కూడా వ్యక్తిగతంగా. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా? మరి మీ తరపున, మీ అసోసియేషన్ తరపున మీరు ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే వీళ్ళు పదే కొన్ని విషయాలలో పదే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని
చాలా పొరపాటుగా వాళ్ళు అంటే ఎవరిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకొని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి సరైన సలహాదారులు లేరా, ఎవరు చెప్పట్లేదా? ఇంత అంటే గత ప్రభుత్వాన్ని నియంత ప్రభుత్వం అన్నారు వీళ్ళు మరి అంటే అంతకంటే ప్రజాస్వామికంగా ఉండాలి, మరి ప్రజాపాలనని కూడా వీళ్ళు అంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకంటే ఇంకెక్కడ డెమోక్రటిక్గా కనబడాలి కదా, కనీసం కనబడాలి కదా. కనబడే ప్రయత్నం కూడా చేయకుండా ఇట్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇట్లా విమర్శల పాలవటం వీళ్ళు సరైంది కాదు. మరి వాళ్ళ సరిదిద్దుకుంటే బాగుంటుంది. రైట్. దాసరి విజ్ఞాన్ గారు మీరే ఇక కమిటీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేర్లు పెట్టారన్నారు చూసారా, ఇది జస్ట్ ఒక ఎలిగేషన్ మాత్రమే. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. మనం అంటే వాళ్ళు అనరన్న తెలిసిన పేర్లనే వాళ్ళు ధైర్యంగా రాసుకుంటారే తప్పితే మేబీ వీళ్ళు ఏమైనా నాటకాలు ఆడుతున్నారేమో. నెవర్ లైక్ దట్. లేదు మీకు అంటే మీకు తెలియకపోతే నేను మాట్లాడి చెప్తున్నానండి. నేను అదే చెప్తున్నా. మీరు మాట్లాడినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఏమో ఎందుకు ఒప్పుకోవడం అని కూడా వాళ్ళు హైడ్ అవుతారు. నాకు తెలియదండి అని చెప్పేస్తారు సింపుల్ గా. మీరు అది ఊరికే తెలియకుండా నాట్ జనరలైజ్, తెలియకుండా ఈజీగా అయితే ఇవ్వరు. దట్ ఈస్ ట్రూ. వీళ్ళకి తెలిసే జరిగిందండి, అందులో ఏమీ లేదు. ఇది 100% వీళ్ళకి తెలిసే జరిగింది. 100% మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చెప్తున్నా ఇప్పుడు ఇవాళ ఇక్కడ నుంచి నేను ఈ లైవ్ లో చెప్తున్నా, నేను తెలియకుండానే వాళ్ళ పేర్లు చాలా మంది, అంటే అందరికి కాదు, దాంట్లో సగం మందికి తెలియదు. నేను చెప్పింది అదే కదా అంటారు. ఆయన ఖచ్చితంగా వీళ్ళు మన వాళ్ళే కనుక అంటే అది కూడా కరెక్ట్ కాదు. పెడితే కాదండి, మీరు కాదనరేమో అంటే అదేం పద్ధతి అంటున్నా. ఒక గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటప్పుడు అది గవర్నర్ పేరుతో వచ్చింది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు ఓకే అంటారు అనేసి నిర్ణయాలు తీసుకుని జీవోలు రిలీజ్ చేస్తారా? అది పద్ధతి కూడా కాదు కదా. నీ తమ్ముడైనా నువ్వు అడగాలి కదండి. నీ తమ్ముడికి నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చినా నువ్వు అడగాలి, ఓ అవార్డు ఇచ్చినా అడగాలి. అంటే అది రేపు అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు అంత బలంగా చెప్తున్నానంటే, రేపు గవర్నమెంట్ కనుక లేదు మేము అందరిని అడిగాం, అందరిని కన్సల్ట్ తీసుకున్నామని కనుక వాళ్ళు గవర్నమెంట్ చెప్తే నేను వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా నేను కౌంటర్ ఇస్తాను. రైట్. థ్యాంక్ యూ ప్రేమరాజు గారు, అలాగే దాసరి విజ్ఞాన్ గారు, తిరుపతినేని చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.